మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఓం నమో వెంకటేశాయ. కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదం లడ్డూలో జరిగిన కల్తీ గురించి జాతీయ స్థాయిలో మన రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు మన ఇందూరు నగరంలో జిల్లా వ్యాప్తంగా నిరసన ప్రదర్శన తెలియజేయడం జరుగుతున్నది. అందరికీ కూడా హిందూ ధర్మానికి కానీ హిందూ యొక్క ఆచార పద్ధతుల పైన ఎవరైనా సరే అపసహ్యం చేసినా, ఏ విధంగా అయినా సరే అపవిత్రం చేయ ప్రయత్నం చేసినా ఈ యొక్క ధర్నా తరఫున ఇక్కడి నుంచి అందరికీ ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాం. ఈ యొక్క లడ్డు కల్తీ పైన సమగ్రమైన విచారణ జరిగించాలి. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి దాని యొక్క శిక్షార్హులని వెంటనే బహిరంగంగా ఉరి తీయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క ఒక విషయమే కాదు, మన యొక్క హిందూ దేవాలయాల పైన, హిందూ యొక్క ఆచార పద్ధతుల పైన అపవాదు జరుగుతున్నది దేశం మొత్తంలో. దీన్ని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ యొక్క డిమాండే కాదు, ఈ రోజు మన హిందూ దేవాలయాల పట్ల చాలా విషయాలు ఉన్నాయి. మొట్టమొదటి విషయము, ఈ యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. దేవాలయాలలో అన్ని మతస్థులు పనిచేస్తున్నారు, వీరందరినీ వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. దేవాలయ భూములు అన్యాక్రాంతమైపోతున్నాయి. ఆ యొక్క దేవాలయ భూములన్నింటినీ కూడా రక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. చాలా దారుణమైన వ్యవహారం మన ఇక తిరుపతి దేవస్థానంలో జరుగుతుంది. వెంకటేశ్వర స్వామి కలియుగ అవతారము. ఆ స్వామి వెంకట అంటే యాక్చువల్లీ కలియుగ జనాలకు ఏదైతే విపత్తులు ఉన్నాయో విపత్తుల్ని తొలగించడానికే భగవంతుడు ప్రత్యక్షంగా ఈ కలియుగ జనాల గురించి అవతరించిన పరం పవిత్రమైన ఆ స్వామి వెంకటేశ్వర స్వామి యొక్క మహత్పూర్ణమైన ఆ యొక్క మహాప్రసాదం ప్రపంచ వ్యాప్తంగా యాక్చువల్లీ చాలా ప్రసిద్ధిగాంచిన లడ్డు ప్రసాదం. లడ్డు అంటేనే యాక్చువల్లీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆ మహాప్రసాదం, ప్రభు ఆస్వాదించిన ఆ యొక్క మహాప్రసాదం యాక్చువల్లీ దుర్లభంతో దొరుకుతుంది. అలాంటి పరం పావనమైన ప్రసాదాన్ని యాక్చువల్లీ ఈ దుష్ట బుద్ధి గల ఈ యొక్క దుర్యోధన వంశ, కౌరవ వంశ, ఆ యొక్క రావణ వంశ, హిరణ్యకశిపు వంశం లాంటి యొక్క అదములు యాక్చువల్లీ ఈ యొక్క మన మతాన్ని, మన పరం పవిత్రమైన దేశం యొక్క సంస్కారాన్ని, సంస్కృతిని వినాశనం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది డెఫినెట్లీ వెంకటేశ్వర స్వామి వారిని ఎలాగైనా కానీ శిక్షించి ఖండించి వాళ్ళకు మనందరికీ యాక్చువల్లీ ఎవరైతే భగవంతుని ఆరాధిస్తారో సమస్త జీవులకు, సమస్త హృదయంలో ఉన్న ఆ స్వామి, పరమాత్మ రూపంలో కూర్చున్న స్వామి దుష్ట శక్తుల్ని వినాశించి సాధువుల్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తాడు. సో భగవంతుడు ఎల్లవేళలా మేము ప్రార్థిస్తూ ఉంటాము, ఎవరైతే మన ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని రక్షిస్తున్నారో, సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారో వాళ్ళకి ఎల్లవేళలా భగవంతుడు ఉపకారం చేసి ఆ యొక్క దుష్ట శక్తుల్ని వినాశనం చేయాలని చెప్పి అతి తొందరలోనే అందరికీ ఆ స్వామివారి ప్రసాదాన్ని, పరం పావనమైన ప్రసాదం దీని యాక్చువల్లీ భగవద్ధామం వెళ్ళే యొక్క యోగ్యత ఆ ప్రసాదంలో ఉంది. ఈ నామం గోవింద గోవింద రావాలని మాత్రం మనము గో అంటే గోపాలుడు, గో అంటే గోవిందుడు, గో అంటే గోతత్వంతో కూడినటువంటి గోవిందుడు. అట్టి గోవిందుని యొక్క తత్వంలో మొన్నటి యొక్క తత్వాన్ని చూస్తే, లడ్డు కల్తీ విషయానికి మాత్రం చూస్తే అనేకమైనటువంటి కొవ్వు పదార్థాలతో కూడిన నెయ్యి తీసుకొని ఆ ప్రసాదాన్ని కలుషితం చేస్తూ అపవిత్రంగా చేస్తున్నటువంటి టీటీడీ తిరుమల దేవస్థానంలో జరుగుతున్నటువంటి ఒక విషయానికి చూస్తే, మరి మనం గోవింద గోవింద అంటే గోతత్వముతో చూస్తే గోవు, గోవుతో కూడినటువంటి నెయ్యి, అదే ఘృతము, అదే యజ్ఞానికి కానీ ఒక ప్రసాదానికి కానీ భగవంతుడి నైవేద్యానికి కానీ పవిత్ర భావనతో పెడతాం. పవిత్రం అంటే ఏంటి?
మనిషి యొక్క తత్వంలో మీ పిల్లలకు మంచి ఫుడ్ ఏ విధంగా పెడతారో భగవంతుని కూడా పవిత్ర భావ దృష్టితో పెడతారు. అట్టి పవిత్ర భావ దృష్టిలో అనేకమైనటువంటి అది ల్యాబ్ టెస్ట్ కాకుండా దాని యొక్క పరిశీలన చేయకుండా అనేకంగా కల్తీ చేసి ఆ లడ్డు ప్రసాదాన్ని భక్తులకు ఇచ్చి భక్తుల యొక్క మనోభావాలని దెబ్బతీస్తున్నారు. అందుకే ఈ టీటీడీ తిరుమల దేవస్థానంలో అన్ని మతం గల వారు ఉంటే ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. హిందూ మనోభావాలు సనాతన ధర్మం యొక్క సాంప్రదాయం తెలియని వారు ఎందరో ఉంటున్నారు. కాబట్టి అట్టి వాళ్ళ వల్ల ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదే విధంగా హిందూ మనోభావాలు సనాతన ధర్మమే తెలిసిన వాడు, సనాతనమే తెలిసిన వాడు, సత్యమే తెలిసిన వాడు, సాంప్రదాయం తెలిసిన వాడు అందులో ఉంటే అసలైనటువంటి సత్యము, అసలైనటువంటి కలుషితం లేకుండా పవిత్ర భావనతో ఆ పూజ చేస్తూ ఆ నైవేద్యాన్ని కూడా అర్పితం చేస్తుంటారు. అందుకే మా దేవాలయ యొక్క విషయంలో చూస్తే దేవాదాయ శాఖ రద్దు చేయండి. దేవాదాయ శాఖని రద్దు చేస్తే మా యొక్క సాధు సంతుల యొక్క తత్వంలో మా ధర్మాన్ని తెలిసిన వారు, శాస్త్రం తెలిసిన వారు, ఏ ఆలయ ఆగమ శాస్త్రాలు తెలిసిన వారు ఉంటారో వారి చేతిలో పెడితే మన ధర్మం మనం నిలబెట్టుకుంటాం. అందుకే హిందూ దేవాలయాల్లో ఉన్నటువంటి భూములు కూడా అది అన్య మతాల గల వారు సనాతన ధర్మం తెలియకనే భూములు కూడా అనేకంగా పట్టాలు తప్పిస్తున్నారు. కల్తీ లడ్డు విషయంలో ప్రభుత్వం వైఖరిని నిరోధిస్తూ ఆ 7 కొండల వారి లడ్డును అపవిత్రం చేసినటువంటి ఆ గవర్నమెంట్కి ఆ స్వామివారు తగిన బుద్ధి చెప్పుడు మీరు చూస్తూ ఉన్నారు. ఆ కల్తీ చేసుడు కల్తీ అని వెళ్ళిపోయినప్పుడు ఎక్కడైతే కల్తీ చేసి వాళ్ళ డబ్బులు లాక్కోవాలని చూసారో వాడు 150 సీట్లు 10 సీట్లకు వచ్చాడు. అంటే స్వామివారితో పెట్టుకున్న ఎవడు కూడా గతంలో కూడా అంతకుముందు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర్ కూడా ఈ 7 కాదు 2 కొండలు అని చెప్పిన వాడు ఆ గాలిలో కలిసిపోయాడు, అదే కొండలనే పోయాడు. ఇప్పుడు కూడా ఈ కల్తీ విషయంలో వారికి సపోర్ట్ చేసినటువంటి జగన్ గారు కూడా స్వామివారికి తగిన బుద్ధి చెప్పారు. మీరు అది గమనించాలా. ముందు కూడా మా తాత ముత్తాల నుంచి కానీ ఎక్కడ నుంచి కానీ నేను చిన్నప్పుడు నేను తిరుపతి వెళ్ళి వస్తే మా ఊరు బయట బసాపి స్వాగతం పలికి మేము నడుస్తున్న దారిలో నీళ్ళతోని ఆ రోడ్డంతా కడిగి అంత పవిత్రంగా తీసుకెళ్లి హనుమాన్ టెంపుల్ కూర్చోబెట్టి తెల్లారి మేము శ్రద్ధగా పూజ చేసుకొని మా బంధువులను తీసుకొని లడ్డును పంచుతుంటే ఊరంతా పండుగ వాతావరణం ఉండేది. అట్లాంటి పవిత్రంగా భావించే మన లడ్డును ఇప్పుడు నుండి పాలకవర్గం, గతంలో ఉన్న పాలకవర్గం, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం అది మంచి పద్ధతి కాదు. ధనాన్ని దోచుకోవడం కోసం ఆ యొక్క ధనంతో అనేకమైనటువంటి విచ్చలవిడిగా వేరే కార్యక్రమాలు చేయడం కోసం ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నప్పటికీ కూడా హిందువులు ఏం చేయరని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాలు భావించేటువంటి పరిస్థితి ఉంది. వాస్తవంగా దేవుడి యొక్క భూములు ముడితే మనం ఏం మాట్లాడడం లేదు. దేవాలయాల భూములు అన్యగ్రంథమైన మనం మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. మనమంటే కేవలం మన సంఘ క్షేత్రాలు కాదు, బయట సమాజం చైతన్యం లేకపోవడం వల్ల మన పక్కనే ఉన్నటువంటి దేవాలయ భూమి ఎవరు కబ్జా చేసినా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు మనం నిజామాబాద్ నగరంలో చూసుకున్నా, దేశవ్యాప్తంగా చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా అనేకమైనటువంటి భూములు అన్యగ్రంథమైనవి. ఈ రోజు ప్రభుత్వం అంతా విచ్చలవిడిగా పవిత్రంగా భావించేటువంటి ప్రసాదాన్ని కల్తీ చేసిందంటే ప్రభుత్వంలో భయం లేకుండా పోయింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ దేశంలో ఉన్న ప్రభుత్వం ఎందుకు ప్రశ్నిస్తలేదు, ఎందుకు స్పందిస్తలేదని ఈరోజు యావత్ హిందూ సమాజం ప్రశ్నిస్తా ఉన్నది. మరి దేవాదాయ శాఖ ఉన్నది ఎందుకోసమని ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. దేవాదాయ శాఖని వెంటనే రద్దు చేసి మా దేవాలయాలని మాకు ఇవ్వండి, మా దేవాలయాలను మేము కాపాడుకుంటాం. మీకు చేత కాకపోతే మా దేవాలయానికి మాకు అప్పగించాలని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దేవాలయాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అన్య మతాన్ని వెంటనే తొలగించాలి. లేకపోతే దేశవ్యాప్తంగా కూడా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తాం. ఖచ్చితంగా మా ఉద్యమాన్ని ఆపడం మీ ప్రభుత్వాల తరం కాదని ఈ సందర్భంగా హిందూ సమాజం నుంచి హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి జై శ్రీరామ్.